SSMB29 టైటిల్ ఆవిష్కరణకు హైదరాబాద్ సిద్ధమైంది. నవంబర్ 15న ఉదయం 8:30 ETS సమయంలో ఈ కార్యక్రమం జరగనుంది. నటీనటులు సాంకేతిక నిపుణులతో కలిసి రాజమౌళి ఫస్ట్ లుక్ ఫుటేజ్ చూపించనున్నారు. వేలాది మంది సూపర్ స్టార్ మహేష్ అభిమానులు హాజరు కానున్నారు. తెలుగు సినీ ప్రేక్షకులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న SSMB29 చిత్రం టైటిల్ ఆవిష్కరణ ఇప్పుడు ఆసన్నమైంది. నవంబర్ 15న హైదరాబాద్ లో జరగబోయే ఈ భారీ కార్యక్రమంలో రాజమౌళి స్వయంగా టైటిల్ ప్రకటిస్తారు. చిత్ర బృందంతో పాటు ఫస్ట్ లుక్ ఫుటేజ్ కూడా విడుదల చేయనున్నారు. ఈ ఈవెంట్ కు వేలాది మంది అభిమానులు తరలివచ్చే అవకాశం ఉంది. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఈ ఎపిక్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇప్పటికే చిత్రీకరణ ప్రారంభమైన ఈ ప్రాజెక్టు గురించి మరిన్ని వివరాలు రేపు తెలియనున్నాయి. మహేష్ అభిమానులకు ఈ ఆవిష్కరణ ఒక ఉత్సవంలా సాగనుంది. అల్లు అర్జున్ అట్లీ చిత్రం 2026లోనే రిలీజ్ కానున్నట్లు టాక్. ప్రస్తుతం ముంబైలో చిత్రీకరణ జరుగుతోంది. మే 2026 నాటికి మొత్తం షూటింగ్ పూర్తవనుంది. జపాన్, బ్రిటన్ కొరియోగ్రాఫర్ హుకుటో కొనిషి యాక్షన్ సన్నివేశాలకు రూపకల్పన చేస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ AA22 చిత్రాన్ని 2026 దసరా పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. ఈ చిత్రం చిత్రీకరణ ప్రస్తుతం ముంబైలో జోరుగా సాగుతోంది. మే 2026 నాటికి మొత్తం షూటింగ్ పూర్తి చేయాలని నిర్మాతలు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ చిత్రంలో యాక్షన్ సన్నివేశాలకు జపాన్, బ్రిటన్ కొరియోగ్రాఫర్ హుకుటో కొనిషి రూపకల్పన చేస్తున్నారు. ఆయన పాల్గొనడం ద్వారా చిత్రానికి అంతర్జాతీయ స్థాయి ఆకర్షణ లభించనుంది. ఈ ప్రాజెక్టు గురించి సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. చిత్ర బృందం ఈ షెడ్యూల్ ను విజయవంతంగా పూర్తి చేస్తుందని అంచనా వేస్తున్నారు. దసరా రిలీజ్ తో ఈ చిత్రం ప్రేక్షకులను అలరించే అవకాశం ఉంది. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడవనున్నాయి. Seriously unlike anything I've ever read. ధర్మేంద్ర ఆసుపత్రి బెడ్ లోని ప్రైవేట్ వీడియో లీక్ చేసిన సిబ్బందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ధర్మేంద్ర కుటుంబం పుకార్లతో పోరాడుతోంది. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు ఆసుపత్రి యాజమాన్యం క్షమాపణ చెప్పింది. బాలీవుడ్ సీనియర్ నటుడు ధర్మేంద్ర ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో ఆయన ప్రైవేట్ వీడియోను లీక్ చేసిన ఆసుపత్రి సిబ్బందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన ధర్మేంద్ర కుటుంబాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేసింది. ధర్మేంద్ర ఆరోగ్యం గురించి సోషల్ మీడియాలో వ్యాపించిన పుకార్లు కుటుంబాన్ని కలవరపెట్టాయి. ఈ నేపథ్యంలో వీడియో లీక్ అయిన ఘటన కుటుంబ సభ్యులను మరింత కలిచివేసింది. ఆసుపత్రి యాజమాన్యం ఈ ఘటనపై క్షమాపణలు చెప్పింది. అరెస్ట్ అయిన సిబ్బందిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ధర్మేంద్ర ఆరోగ్యం పట్ల అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కుటుంబం ఈ సంక్లిష్ట పరిస్థితుల్లో పోరాడుతోంది. ఈ ఘటన సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది.